హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఇకపోతే ఈ ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. అంతేకాకుండా ప్రో కబడ్డీ సీజన్ 12 అనేది ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో కానీ, లేకపోతే సెకండ్ వీక్‌లో కానీ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ టీంలో పవన్ శరవత్ లేరు కదా! ఒకవేళ తమిళ టైటన్స్‌కి, తెలుగు టైటన్స్‌కి మ్యాచ్ జరిగితే పవన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే ఈ వీడియో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు ప్రో కబడ్డీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఎల్‌ఫై స్పోర్ట్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. క్లియర్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. తెలుగు టైటన్స్ అలాగే తమిళ టైటన్స్ రెండిటికి మ్యాచ్ జరిగినప్పుడు పవన్ ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే సీజన్ 11లో ఏదైతే టీమ్ ఉందో సీజన్ 12లో కూడా ఆల్మోస్ట్ తెలుగు టైటన్స్ టీమ్ అయితే సేమే ఉంది. జస్ట్ 2 మేజర్ చేంజెస్ అయితే చేశారు. అందులో ఒకటి భరత్‌గూడను రైడర్‌గా తీసుకోవడం, అంతేకాకుండా శివం సిండేను డిఫెండర్‌గా తీసుకోవడం. ఈ 2 మేజర్ చేంజెస్ తప్ప తెలుగు టైటన్స్ అయితే ఇంకా పెద్దగా చేంజెస్ అయితే చేయలేదు. ఇకపోతే పవన్ కుమార్ శరవత్‌కి అయితే ఆల్మోస్ట్ తెలుగు టైటన్స్ డిఫెన్స్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అట్ ద సేమ్ టైం తెలుగు టైటన్స్ డిఫెన్స్ కూడా పవన్ కుమార్ శరవత్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇక్కడ తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఇంపాక్ట్ చూపిస్తుందా, లేకపోతే పవన్ కుమార్ శరవత్ రైడింగ్ ఇంపాక్ట్ చూపిస్తుందని దాదాపుగా చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రెజర్ టైంలో ఎవరైతే ప్రజల్ని హ్యాండిల్ చేయగలరో వారైతే ఇంపాక్ట్ చూపిస్తారు. సో ఇక్కడ ఖచ్చితంగా తెలుగు టైటన్స్ డిఫెన్స్కి అయితే ఎక్స్ట్రా చేయి ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నేనైతే తెలుగు టైటన్స్ డిఫెన్స్కే ఓటేస్తాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలుగు టైటన్స్ డిఫెన్స్ పై చేయి అవుతుందా, లేకపోతే పవన్ కుమార్ శరవత్ రైడింగ్ పై చేయి అవుతుందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ బాక్స్లో అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.